గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఇక్కడ మీరు చూస్తున్నది అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్, ఏసీఎఫ్ నోటిఫికేషన్ అంటారు దీన్ని. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ ఇవి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే, ఏసీఎఫ్ నోటిఫికేషన్కి మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్కి లింక్ పెట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇలాగే జరుగుతుందని మరికొందరు, ఇంకా కొంతమంది అయితే ఏసీఎఫ్ నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేయమని చెప్పి గతంలో ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రద్దు కావడం జరుగుతుంది, క్యాన్సిల్ అవుతుందని ఇలా ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్ గురించి రిజల్ట్స్ని అన్వయించుకోవడం జరుగుతుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే వాస్తవాలను పరిశీలించినప్పుడు మాత్రమే మనకు అన్ని విషయాలను అర్థమవుతాయి. ఈ వీడియోలో ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన వాస్తవాలు మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి కానీ లేదా డివైఓ నోటిఫికేషన్ గురించి కానీ నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయో మీకు అర్థమవుతాయి. న్యూట్రల్ స్టాండ్తో ఏసీఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించిన పరిణామాలను మనం డిస్కస్ చేద్దాం. ఈ పరిణామాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న విషయం మీకే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బేసిక్ పాయింట్ ఏంటంటే, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించిన జీవో నెంబర్ 77ను జారీ చేయక ముందు ఇచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఇక్కడ మీరు చూస్తే నోటిఫికేషన్ నెంబర్ 4 2022 డేటెడ్ ఏప్రిల్ 18, 2022 డేట్న ఈ నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగిందనమాట. అదే జీవో నెంబర్ 77 అయితే ఆగస్టు 2023లో జారీ చేయడం జరిగిందనమాట. జీవో నెంబర్ 77 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషనే ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్. సో జీవో నెంబర్ 77కి ఏసీఎఫ్ నోటిఫికేషన్కు ఏ విధమైన సంబంధం లేదు. ఈ విషయంలో మీరు క్లారిటీగా ఉండాలి. బట్ అయితే ఈ యొక్క ఏసీఎఫ్ నోటిఫికేషన్ పైన వేసిన కేసులకి, గ్రూప్ 2 పైన వేసిన కేసులకి, డివైఓ పైన వేసిన కేసులకి సంబంధించి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. అందువల్లనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సమాజంలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ పైన తీవ్రమైన చర్చ జరుగుతుందన్నమాట. ఇందులో మనం వాస్తవాలను పరిశీలిస్తే ముఖ్యంగా ఏసీఎఫ్ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్గా 9 ఉన్నాయన్నమాట. ఈ 9లో కూడా ఉమెన్కు 5 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది, మెన్కు 4 వేకెన్సీస్ని కేటాయించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ కేటగిరీకి మోర్ దాన్ 50% ఆఫ్ వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి కేసులు ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి రోస్టర్లో తప్పులు దొర్లాయనే కేసు, తర్వాత మీడియంకి సంబంధించిన కేసు అనమాట. అంటే ఎగ్జామినేషన్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా నిర్వహించాలి అని కేసు వేయడం జరిగింది. రిజల్ట్లో మీరు ముందుగా ఇక్కడ చూస్తే రిట్ అప్పీల్ నెంబర్ 725/2023 అండ్ బ్యాచ్ రిట్ పిటిషన్ నెంబర్ 24936/2023 అండ్ అదర్ కేసెస్ పెండింగ్ బిఫోర్ హానరబుల్ కోర్ట్ ఇఫ్ ఎనీ అన్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ అనేటివి సబ్జెక్ట్ టు కోర్ట్ ఆర్డర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏపీపీఎస్సీ 9 మందికి ఏపీపీఎస్సీ రిజల్ట్ని ప్రకటించడం జరిగింది. తర్వాత కోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏపీపీఎస్సీ పని సెలక్షన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసిందనమాట. కోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకొని తర్వాత పరిణామాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రధానంగా మనం మీడియంకు సంబంధించిన కేసును డిస్కస్ చేసుకున్న తర్వాత రోస్టర్ పాయింట్స్ కేసు గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ను ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేయడం జరిగిందనమాట. దాన్ని బోత్ మీడియంస్లో నిర్వహించాలని కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. అయితే ఈ కేసులపైన ఉన్న స్టేను కోర్టు డిస్మిస్ చేయడం జరిగిందనమాట. ఫలితంగానే ఏపీపీఎస్సీ రిజల్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది అన్న విషయాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే, స్టే అనేది డిస్మిస్ చేసింది. స్టేను ఎందుకు డిస్మిస్ చేసింది అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ కోర్టులో కేసు వేసిన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బీకామ్ అనమాట. బీకామ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదనమాట. ఈ కేసు దాదాపుగా 1 year జరిగిన తర్వాత
మార్చి 20న జడ్జిమెంట్ అవడం జరిగిందనమాట. రిజల్ట్ మార్చి 22న పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీడియంకి సంబంధించిన కేసుల పైన మాత్రమే స్టేను డిస్మిస్ చేయడం జరిగిందనమాట. కానీ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్కి సంబంధించిన కేసుకి సంబంధించి ఇక్కడ రిజల్ట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తే రిట్ అపీల్ నెంబర్ 725/2023 అండ్ బ్యాచ్ అని చెప్పడం జరిగిందనమాట. ఈ రిట్ అపీల్స్ అన్నీ కూడా రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్ జరిగాయనే దానికి సంబంధించిన అపీల్స్ అనమాట ఇవి. సో రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసులు అనేటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. 2022 నుండి ఈ రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసులు కొనసాగుతున్నాయన్నమాట. ఏసీఎఫ్ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో తప్పులు దొర్లాయని చెప్పేసి ఏప్రిల్ 2023లో రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో తప్పులు దొర్లాయని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ ముందు ఈ కేసును ఫైల్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే 2023 ఏప్రిల్లోని సింగిల్ బెంచ్ కూడా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నోటిఫికేషన్లో రోస్టర్ కేటాయింపుల్లో తప్పులు దొర్లాయని భావించి ఏప్రిల్ 2023లోనే ఈ యొక్క ఏసీఎఫ్ నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయడం జరిగిందనమాట. సెట్ అసైడ్ చేయడం జరిగింది అంటే లీగల్ భాషలో రద్దు చేయడం జరిగిందనమాట. రద్దు చేసి వితిన్ 3 months లోపు కొత్త నోటిఫికేషన్ను జారీ చేయమని కోర్టు ఆర్డర్స్ను జారీ చేయడం జరిగింది. బట్ అయితే కోర్టు ఆర్డర్స్ పైన డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కేసులే ఇక్కడ మీరు చూస్తే WA అంటే రిట్ అపీల్ నెంబర్ అనమాట 725/2023 అండ్ బ్యాచ్ అనమాట. ఇది ఒకటి కాదు, కొన్ని కేసులు ఉన్నాయి దీనిపైన. అండ్ రిట్ పిటిషన్ నెంబర్ 249/36/2023 ఈ కేసులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క కేసులో వచ్చే జడ్జిమెంట్ ఆధారంగానే ఈ యొక్క 9 మంది ఉద్యోగాల భద్రత అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట, నిర్ధారణ చేయడం జరుగుతుందన్నమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీరు కోర్టు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ పిటిషనర్ ప్రేయర్ ఏంటంటే రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని, దానికి గవర్నమెంట్ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇచ్చిన రిప్లై ఏంటంటే కోర్టుకి గత నోటిఫికేషన్లో ఎక్కడైతే రోస్టర్ పాయింట్స్ స్టాప్ అయ్యాయో అక్కడి నుంచి దాని తర్వాత నుంచి రోస్టర్ పాయింట్స్ని కేటాయించుకుంటూ రావడం జరిగిందని రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ పిటిషనర్ ప్రేయర్ ఏంటంటే రోస్టర్ పాయింట్స్ని 1 to 100 రోస్టర్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ నుండి రోస్టర్ను కేటాయించుకుంటూ రావాలనేది పిటిషనర్ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జీవో నెంబర్ 77 జారీ చేయక ముందు జరిగిన ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవి ఈ నోటిఫికేషన్ జీవో నెంబర్ 77 బేస్ చేసుకొని జారీ చేయలేదన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా జడ్జి గారు ఈ యొక్క ఏసీఎఫ్ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్లో జరిగాయని భావించి సెట్ అసైడ్ చేస్తూ వితిన్ 3 months కొత్త నోటిఫికేషన్ను జారీ చేయమని చెప్పడం జరిగింది. ఈ కేసులు ఇంకా డివిజనల్ బెంచ్ ముందు కొనసాగుతూ ఉన్నాయన్నమాట, ఇంకా స్టిల్ పెండింగ్ అనమాట. ఈ రిజల్ట్ నోటిఫికేషన్లో మీరు చూస్తే పెండింగ్ కేసెస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మార్చి 20 తేదీ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే లాంగ్వేజ్కి సంబంధించిన జడ్జిమెంట్ మాత్రమే అనమాట. రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసులు అనేటివి ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పిటిషనర్ యొక్క డీటెయిల్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పిటిషనర్ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు పిటిషనర్ ఎలిజిబులా కాదా, పిటిషనర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారా లేదా, మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇలా అనేక అంశాలను కూడా జడ్జిమెంట్ ఇచ్చే ముందు పరిశీలన చేయడం జరుగుతుందన్నమాట. ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన జరిగిన పరిణామాలను మీరు న్యూట్రల్ స్టాండ్తో ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ ఈ కేసులు ఎటువంటి మలుపులు తిరగబోతాయో, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఏ విధంగా ఈ కేసులన్నీ ఒక కంక్లూజన్ దశకు వస్తాయో మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కోర్టు యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసి కోర్టు జడ్జిమెంట్స్ని కూడా మీరు పూర్తిగా చదువుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ రిజల్ట్ అనేటివి సబ్జెక్ట్ టు కోర్ట్ ఆర్డర్స్ అన్నమాట. బట్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఈ లాస్ట్ పాయింట్ని మీరు ఒకసారి గమనిస్తే విత్ దిస్ నోటిఫికేషన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 04/2022
to the post of Assistant Conservator of Forest in AP Forest Services. Finally, conclude date and the same is hereby notified to all concerned అని ఏపీపీఎస్సీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఏపీపీఎస్సీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంతటితో కంక్లూడ్ చేయడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా ఈ రిజల్ట్ను నోటిఫై చేయడం జరిగింది. ఫర్దర్గా విట్ అపీల్ నెంబర్ 725/2023 అండ్ బ్యాచ్ విట్ అపీల్ నెంబర్ 249/36/2023 ఈ కేసులో వచ్చే జడ్జిమెంట్ అవుట్కమ్ను బట్టి ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 9 మంది యొక్క ఉద్యోగ భద్రత అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా ఏంటంటే ఏసీఎఫ్ నోటిఫికేషన్లో జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని ఏబీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ పైన వేసిన కేసులు కానీ లేదా డివైఏఓ పైన వేసిన రోస్టర్ పాయింట్స్ కేసుల గురించి కానీ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు కాస్త దూరంగా ఉండి వాటిని పూర్తిగా 100% నమ్మకుండా మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.